ఇస్తున్నారు ఏంటి? ఇప్పుడు 6 మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు ఫస్ట్? ఇక్కడే ఉంటాయండి, శ్రీరామనగర్ ఉంటా. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. నీళ్ళు కూడా లేవు. ఆ టైంలో ఇక్కడనే ఉంటా, అప్పటి నుంచి ఈయనే ఉన్నా. మనకి ఇవంతా బస్సులు నిర్మాణం అయిపోయినాయి కాబట్టి ఎవరు పీజీఆర్ చేసినాడు, ఇది పి జనార్దన్ రెడ్డి చేసినాడు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా వీళ్ళు చేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎవరు కాంగ్రెస్ నేను కూడా 10th వరకు చదివినప్పుడు ఎంత 50 రూపాయలు స్టడీ అయిపోయింది మేడం, 50 రూపాయలు స్టడీ అయిపోయింది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు నర్సరీ పిల్లలకు 25,000 ఎట్లా చదివియాలా? రోడ్లు బాగా లేకుంటున్నాయి. 6 గ్యారెంటీ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టిండు కదా, డబ్బులు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అన్నాలు సరిగా లేవు, తిండి సరిగా లేదు, ఏం సరిగా ఉంది చెప్పండి మీరు? అంతే అంటారు మరి. అన్నాలు కరెక్ట్ ఉన్నాయా? రోగాలు నానా అవస్థలు, ఏది మన హాస్పిటల్కి తిరిగి తల్లిదండ్రులు నానా అవస్థ పడి, మొన్ననే చూడు వర్షాలు వచ్చి ఎన్నో కొట్టుకపోయినా, ఎంతో మంది చనిపోయినాయి. మీ స్వార్థం గురించి, మీ వాళ్ళ స్వార్థం గురించి హెలికాప్టర్లు తిరిగితే కాదు, వాళ్ళని కూడా తీసుకొచ్చే మార్గం చూడాలి, బయటకు తీసుకొచ్చి వాళ్ళని బతికించే పొజిషన్ చూడండి. మీరు ఉన్న ఏజ్ అయిపోయింది, 65 ఏళ్ళు ఉన్నా. 65 ఏళ్ళు ఉన్నావా? పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ లేదు, ఏ లేదు. ఒక మాట ఏంటంటే ఆటోలు ఎన్ని ఆటోలు ఆగినాయా? ఆగితే ఇలా ఎట్లా ఇది ఆధార్ కార్డు పెట్టి నడిపిస్తుండా? ఆటోలు ఆగినాయి, బస్సులు ఆధార్ కార్డు పెట్టి నడిపిస్తున్నాడు. వీళ్ళంతా ఇట్లనే ఉండాలా? వాళ్ళ పిల్లల బ్యాగులు ఎట్లా బతకాలా? ఒక చిన్న ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఆటోలు ఇక్కడ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అప్పుడు చూడొచ్చు, ఒకటి చూడండి మీరు, ఇన్ని ఆటోలు ఆగినాయి అంటే కారణం ఏంది? ఆధార్ కార్డు పెట్టి ఆడవిళ్ళలో వాళ్ళు పోతారు బస్సులల్లో. వీళ్ళు ఎట్లా? ఇలా అవకాశం ఎట్లా? అలా పిల్లలు ఉన్నారా? అలా స్టడీ ఉంటుందా? వాళ్ళకి ఫీజులు కట్టాలా? మరి ఆటోలో నిన్న ఆగినాయంటే దీనికి కారణం ఏంటి? ఆధార్ కార్డు పెట్టి ఏదో నువ్వు బస్సులు నడుపుతున్నావు అంటే, ఆ బస్సు ఒకటి నడుపుతున్నావు కానీ బస్సులు ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ బస్సులు నడుపుతున్నావు. ఇంకోటి ఇప్పుడు నేను బస్సుకు బొడబడ పోతే 10 రూపాయలు 5 రూపాయలు, ఇప్పుడు ఎంత అయింది? 20 రూపాయలు తీసుకున్నాను. ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీకు ఈమన్లే మామిలి ఈమన్లే, నీకు ఈమన్నమ్మా ప్రజలు ఎవ్వరు కూడా నీకు హామీలు ఇవ్వమని చెప్పలేవు. నువ్వు ఎందుకు ఇచ్చావు హామీలు? నెరవేర్చినవా? నెరవేర్చలే. విద్యుత్ ఛార్జీలు పెంచినావు, జీరో బ్యాలెన్స్ పెట్టు. ఇక్కడ బస్ ఛార్జీలు పెంచినావు, అదన్నీ నడుపుతున్నావు. ఏది నెరవేర్చినావు? మహిళలకు 2,500 ఇస్తున్నావు. ఇచ్చిన ఎవరికన్నా? కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇచ్చిన ఎవరికి? ఒక్క చెక్ పాస్ కాలేదు. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ లా నా బిడ్డకు తెచ్చుకున్న 1 నెల రూపాయలు నేను చెక్ పాస్ అయింది 75,000. ఏం చేస్తారు?